హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయింది. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, బాగుందా లేదా, మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది పాజిటివ్స్ కోసం. నాకు అడిగితే ఈ సినిమాకి మెయిన్ అసెట్ బాబీ గారు. సో డైరెక్టర్ ఎంత కేర్ తీసుకున్నారంటే, ఒక సీనియర్ హీరోతో తీస్తున్నప్పుడు, అలాగే ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఒక బాలకృష్ణ గారు ఎస్పెషల్లీ, సో అలాంటి హీరోతో తీస్తున్నప్పుడు చాలా ఆలోచించాలి. అంటే ఏ రకంగా కొత్తగా ప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే ఎలా నేను డిఫరెంట్గా చూపించాలి అని చెప్పి ఆయన అయితే చాలా వర్కౌట్ చేసినట్టు అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో ప్రతి విషయంలో కూడా ఒక కొత్తదనం చూపించారు మనకి. అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఫిల్మ్ స్టార్ట్ అయిన 10 నిమిషాల నుంచి కూడా మనకి అంటే ఏదో ఓకే స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది, కథ కొత్తగా ఉంది అన్నట్టు మనకైతే అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత ఇంటర్వెల్ వరకు కూడా ఒక హైలో వెళ్తాం. సో బాబీ గారు త్రూ అవుట్ ద ఫిల్మ్ అయితే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారనమాట. సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి బాలకృష్ణ గారు. సో మనకి యాజ్ యూజువల్ తెలిసిందే, మనకి ఎంత బయట ఎంత రూడ్గా ఉన్నా, సో అగైన్ ఎంతలా ఉన్నా, ఏ రకంగా ఉన్నా సరే, ఫిల్మ్ వచ్చేటప్పటికి ఆయన యాక్టింగ్ కానీ, వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ కంప్లీట్గా మాడ్యులేషన్ అంతా కూడా చేంజ్ చేశారనమాట. మరి సినిమాలో బాబీ గారు చెప్పారో లేకపోతే ఇలా కావాలి అని అడిగారో తెలీదు, బట్ ప్రతిదీ కూడా బాలకృష్ణ గారు కొత్తగా ట్రై చేయడానికి ఇందులో అయితే పెట్టారనమాట. బాలకృష్ణ గారు కూడా ఒక పాజిటివ్ పాయింట్ అనే చెప్పాలి. తర్వాత మూడో పాయింట్ వచ్చేసి, ఎక్కడా కూడా ట్రోల్ చేసినట్టు కానీ, ఎక్కడా కూడా ఏదో గ్రావిటీలెస్ ఫైట్లు కానీ, ఏదో ఓవర్ హైప్ లేకపోతే ఇంకోది ఎలిమెంట్ అయితే యాడ్ చేయలేదు. సో ప్రతిదీ చూసి నమ్మేటట్టుగానే ఈ సినిమాలో అయితే పెట్టారు. ఎందుకంటే బాలకృష్ణ గారి సినిమా అనగానే ఏదో, ఇప్పుడు లాస్ట్ టైం భగవంత్ కేసరిలో కూడా ఏదో లారీ మీద ఎగిరి వచ్చి ఇలా దూకి ఒక ఫైట్ అయితే పెట్టారు. సో అది చూసి కొంతమంది అయితే ట్రోల్ చేశారు. సో అగైన్ అవన్నీ కామన్, బాలకృష్ణ గారు చేశారు అంటే చాలామంది నమ్మేటట్టుగానే చేస్తారనమాట. బట్ ఇలాంటి సినిమాలో ఇప్పుడు మనకి ఈ డాకు మహారాజ్ సినిమాలో అలా కంప్లైంట్ చేయడానికే లేదు గైస్. ప్రతి ఫైట్ కూడా స్టైలిష్గా డిజైన్ చేశారు. మూడో పాయింట్ వచ్చేసి తమన్ గారు. సో మరి చాలామంది చెప్తూనే ఉంటారు ఏంటంటే, రజనీకాంత్ గారికి అనిరుద్ధ్ ఎలాగో బాలకృష్ణ గారికి తమన్ అలాగా అని చెప్పి. సో తమన్ గారు మళ్ళీ యాజ్ యూజువల్, సో లాస్ట్ భగవంత్ కేసరి కానీ, అఖండ కానీ, వీరసింహారెడ్డి కానీ, సో ఎలా అయితే ప్రజెంట్ చేశారో ప్రతి ఫైట్కి, ఇంట్రడక్షన్కి, సో మనం ట్రైలర్లోనే విన్నాం ఒక బీజిఎం. సో ఆ బీజిఎం ఎక్కడెక్కడ రిపీట్ అయినా ప్రతి దగ్గర కూడా ఒక హై ఇస్తుందన్నమాట. సో తమన్ గారు బీజిఎం కూడా యాజ్ యూజువల్ చాలా మంచిగా ఇచ్చారు. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ఏంటంటే ఒక ఇంటర్వెల్, మనకి నాగవంశీ గారు కూడా చెప్పారు, ఇంటర్వెల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, సో ఆ 20 నిమిషాల్లో కూడా, సో త్రూ అవుట్ దట్ తమన్ గారు బీజిఎం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. సో నాకు ఓవరాల్గా అనిపించింది ఈ మూడు అయితే మంచిగా, యూనిక్గా, పాజిటివ్గా అనిపించినాయి నాకు. ఓకే బాగుంది అన్నట్టు అనిపించింది. ఇప్పుడు మనం నెగిటివ్స్ మాట్లాడుకుందాం. సినిమా తీసుకెళ్తున్నారు, అలా ఫస్ట్ హాఫ్ అంతా బాగా వెళ్ళింది, హై వెళ్ళింది, అంతా ఓకే. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏదైతే మెయిన్ క్యారెక్టర్ డాకు మహారాజ్, ఆ మెయిన్ క్యారెక్టర్ ఉంది కదా, ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ అది. సో దెన్ ఈ స్టోరీ అంతా కూడా వాటర్ ఇష్యూస్, సో అలాగే ఒక మైనింగ్, సో ఈ బ్యాక్డ్రాప్ ఆఫ్ స్టోరీలో జరుగుతూ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ స్టోరీ అయితే ఎక్కడో కానీ ఒక డైల్యూట్ అయ్యి అలా అయితే వెళ్ళిపోద్ది అనమాట. మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఎంత హై ఇచ్చిందో సెకండ్ హాఫ్ అదంతే మెయింటైన్ చేయలేకపోయింది. అదైతే నాకు పర్ఫెక్ట్గా అనిపించింది అనమాట. సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ డాకు మహారాజ్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే ఎక్కడో డేలా పడిందా లేకపోతే మనకెందుకో మరి తెలీదు, ఆ హై అయితే ఫీల్ అవ్వమన్నమాట. సో నాకైతే పర్సనల్గా అదే అనిపించింది. సో బాబీ గారు అంటే మనకి బాబీ డియోల్, డైరెక్టర్ కాదు, బాబీ డియోల్ విలన్ క్యారెక్టర్ చేశారు కదా. సో ఆయన యాక్టింగ్ కూడా బాగానే ఉంది. అదంతా కూడా ఒక సీన్ ఉంటుంది అనమాట. ఠాకూర్ ప్యాలెస్ని మన బాలకృష్ణ గారు వెళ్ళి ఒక సీన్ ఉంటుంది, ఒక ఫైట్ సీక్వెన్స్లో ఉంటుంది. సో అదైతే బాగుందన్నమాట. అదైతే నాకు పర్సనల్గా నచ్చింది. ఆ ఒక్క సీన్ తప్ప మిగతా సినిమా అంతా కూడా ఏదో ఫస్ట్ హాఫ్ అంతా ఇంటర్వెల్ వరకు కూడా ఓకే బాగుంది అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి నాకైతే ఇంకా మైనస్లు స్టార్ట్ అయిపోయినాయి గైస్. సో స్టోరీ అయితే మళ్ళీ రొటీన్కి లాగేశారు. అక్కడ ఇంకేదైనా క్లైమాక్స్ ఇంకా ఎగ్జిక్యూట్ చేసి ఇంకో కొత్త ఎలిమెంట్ పెట్టుంటే ఖచ్చితంగా సినిమాకైతే ఇంకా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేది నాకు అడిగితే. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే అది ఆ క్లైమాక్స్ పాయింట్ ఏదైతే ఉందో, ప్రీ క్లైమాక్స్ వరకు కూడా, ప్రీ క్లైమాక్స్ ఇంక్లూడ్ చేసి ఆ రెండు సీన్స్ ఇంకా రొటీన్ చేసేయడం వల్లనే నాకైతే సినిమా అయితే యావరేజ్ అని చెప్పి నాకు పర్సనల్గా అనిపించింది అన్నమాట. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ నుంచి కూడా క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు నాకైతే కొంచెం ఏదో మళ్ళీ ఆ రొటీన్ ఫైటు, ఆ విలన్ అండ్ హీరో అట్లాగే అనిపించింది అనమాట. సో అగైన్ మన కమర్షియల్ సినిమా అంటేనే ఆ క్లైమాక్స్ అట్లానే అండ్ చేయాలి.
సో ఓవరాల్గా అయితే గైస్ పాజిటివ్స్ వచ్చేసి తమన్ గారు, బాలకృష్ణ గారు, డైరెక్టర్ బాబీ గారు. నెగిటివ్స్ వచ్చేసి కథ లేదు, కథ అయితే డీలా అయిపోయింది సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి. సో ఇంకొక మైనస్ ఏంటంటే డాకు మహారాజ్ మెయిన్ క్యారెక్టర్ ఏదైతే టైటిల్ పెట్టారో ఆ టైటిల్ క్యారెక్టరైజేషన్ అయితే నాకు అంతగా ఎక్కలేదు. పర్సనల్ మీరు వెళ్ళి చూస్తే అది మీకు నచ్చవచ్చు, బట్ అగైన్ ఇదంతా కూడా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. సో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ దగ్గర నుంచి కూడా మనకైతే కథ ఎటో వెళ్ళిపోతుంది అనే థాట్ అయితే మనం డైవర్ట్ అయిపోతాం అనమాట. నెగిటివ్ పాయింట్ వచ్చేసి విలన్ క్యారెక్టరైజేషను, హీరోకి విలన్కి వచ్చే ఫేస్ ఆఫ్ సీన్లు, సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడో రొటీన్ అయిపోతుంది అనిపించేస్తుంది అనమాట. సో నా వరకు అయితే రివ్యూ ఇది గైస్, మీరు వెళ్ళి చూడండి. మీకేమనిపిస్తుందో ఒకసారి కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.